నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ నరేష్. ఏదైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేయబోతుందో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ చివరికి అజెండా అయితే వాళ్ళు ఒక అజెండాని విడుదల చేయడం అయితే జరిగింది. సో డిసెంబర్ 8, 9వ తారీఖులో జరిగే ఏదైతే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్కి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎజెండాను వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎజెండాకు సంబంధించి ఏదైతే దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు అంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, అలాగే ఏదైతే పెట్టుబడిదారులు ఇలా రకరకాల వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఏదైతే 27 ప్యానెల్గా వాళ్ళను విడదీసి వాళ్ళకు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళకైతే వివరణ ఇవ్వాలని ఒక ఎజెండా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టుకోవడం అయితే జరిగింది. సో దానిలో భాగంగా ఈ సదస్సుకు సంబంధించి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉందో ఆ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అధికారులతో చాలాసార్లు చర్చించడం అయితే జరిగింది. ఎలా జరుగుతుంది, అసలు ఆ సమ్మిట్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది చాలా వరకు అయితే అధికారులతోటి ఆయన సదస్సు నిర్వహించడం జరిగింది. అలాగే 8, 9 తారీఖులో జరగబోయేది ఏదైతే ఆ గ్లోబల్ సమ్మిట్ ఉందో దాంట్లో భవిష్యత్తుకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ను వేయడం అయితే జరుగుతూ ఉంది. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి వాళ్ళైతే ఒక డాక్యుమెంట్ని 9వ తారీఖు సాయంత్రం అయితే విడుదల చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి గ్లోబల్ ఏదైతే ఈ సమ్మిట్కి సంబంధించి ఫ్యూచర్లో ఏదైతే దేశ విదేశాలలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలి, దేశ విదేశ పటాల్లో కూడా తెలంగాణ ఒక ముఖ చిత్రం మారే విధంగా ఉండాలని చెప్పేసి ఈ డాక్యుమెంట్ని విడుదల చేయడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ ఎజెండా ఒకటే, పెట్టుబడులను తేవడం, అలాగే ఏదైతే స్పోర్ట్సు, అలాగే మహిళలను కోటీశ్వర్లను చేస్తానన్న ఆ దిశగా ముందుకెళ్ళడం, స్టార్టప్ కంపెనీస్లను తేవడం, అలాగే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఇలా రకరకాలుగా చూసుకున్నట్లయితే మొత్తం ఇండస్ట్రీస్ని కూడా చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ పెట్టాలి. 2047 ఏదైతే 2047 కల్లా తెలంగాణలోని ఎకనామీని $3 ట్రిలియన్ ఎకనామీగా మార్చడమే లక్ష్యంగా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. సో కాబట్టి దేశ విదేశాల నుంచి వచ్చే ఎవరైతే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అటు సినిమా నుంచి కావచ్చు, ఇటు విద్యావేత్తలు కావచ్చు, ఇలా రకరకాలుగా దానికి సంబంధించి వాళ్ళు ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. 27 ప్యానెల్గా విడదీసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా వీళ్ళైతే ఒక ఎజెండాను రెడీ చేసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే దేశాలలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానిని కావచ్చు, వాళ్ళు ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. అలాగే విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా చీఫ్ గెస్టులుగా రప్పించడం అయితే జరుగుతూ ఉంది. దావోస్లో ప్రతి సంవత్సరం జరిగే ఆర్థిక ఫోరంకి సంబంధించి ఎలా ఉండబోతా ఉందో తెలంగాణలో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అలా ఉండాలి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దిగ్గజాలు కూడా తెలంగాణలోని పెట్టుబడి పెట్టే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దీనికి ముఖ్య ఉద్దేశంగా అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం వాళ్ళకు చేయడంతో పాటు వాళ్ళకు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఎవరికి చిన్న లోటు కూడా రాకుండా మనం అనుకున్న ఎజెండా అనుకున్న విధంగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి అధికారులకు ఆదేశించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే భవిష్యత్తు ప్రణాళిక ఇప్పుడే కాదు, 2047 భవిష్యత్తు ప్రణాళికను వాళ్ళు ఇప్పుడే సిద్ధం చేసుకొని, అలాగే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అలాగే ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీలు స్థాపించిన తర్వాత చాలా వరకు నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంది తెలంగాణలో. అలాగే మనం చూసుకున్నట్లయితే స్త్రీలు కూడా వ్యాపారవేత్తలుగా మార్చే విధంగా కూడా ఈ సమ్మిట్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఎనర్జీ, గ్రీన్ ఎబిలిటీ, అలాగే ఐటీ, సెమీకండక్టర్, అలాగే హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అలాగే వ్యవసాయం, పరిశ్రమలు, అలాగే మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే విధంగా, అలాగే దీనికి
గిగ్ ఎకనామీ, సామాజిక సంక్షేమం, అలాగే స్టార్టప్లు ఇలాంటి విభిన్న రంగాలపై ఇందులో చర్చలు ఉంటాయని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి కూడా వారు మంత్రులతోటి ఉన్నత అధికారులతోటి కూడా ఆయన రోజు సమ్మిట్ పెట్టి ఆయన ఏదైతే అధికారులకు దిశానిర్దేశం చేయాలని కూడా చూస్తూ ఉన్నారు. గ్లోబల్ మ్యాప్లో ఏదైతే ప్రాముఖ్యంగా తెలంగాణ అనేది ఒక ముద్ర పడిపోయే విధంగా వాళ్ళు చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు ముఖ్యమంత్రి గారు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్లోబల్ సమ్మిట్ ఖచ్చితంగా ఏదైతే దావోస్లో జరిగే ప్రతి సంవత్సరం జరిగే ఆర్థిక ఫోరం ఉంటుందో ఆ లెవెల్లో జరిగే విధంగా ఉండబోతా ఉందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ భవిష్యత్తును ముందుగానే ఊహించి 2047లో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దే విధంగా ఈ సమ్మిట్ చేయబోతా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇంకా కొన్ని ఉన్నాయి. సినీ రంగానికి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, కల్చర్కి సంబంధించి, అలాగే టూరిజానికి సంబంధించి కూడా ఇందులో కొంతమంది పాల్గొననున్నారు. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు సినీ రంగానికి సంబంధించి తెలుగులో నుంచి ఇటు రాజమౌళి కావచ్చు, అలాగే మన సుకుమార్ గారు ఇద్దరు పాల్గొనబోతా ఉన్నారు. అలాగే బాలీవుడ్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇటు స్పోర్ట్స్ నుంచి చూసుకున్నట్లయితే పివి సింధు గారు కూడా ఇందులో పాల్గొనే అవకాశం కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఫ్యూచర్కి సంబంధించి ఏదైతే వాళ్ళు డాక్యుమెంట్ రెడీ చేసుకుని ఉన్నారో ఆ డాక్యుమెంట్ కూడా 9వ తారీఖు సాయంత్రం విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you